కృష్ణవేణి కథకుడు రాజు రోజా వంటకాడు. మేము ఇప్పుడు బుర్రకథను ప్రారంభించబోతున్నాము. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. శివులనిచ్చేటి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. శత్రు వినాశం చేసేటి దుర్గ జయము నీవమ్మ. తందాన తందాన దేవనందాన తరిగిడ జంతరిత. అక్క ఈరోజు ఏదో చెప్తున్నా? ఏదో కాదురా, నల మహారాజుల కథ, పాండవులు కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాలు. ఏంటంటే ఆ కథలన్నీ పాత కథలైపోయినాయి కదా, కొత్తగా చెప్పరాదా? ఏంటిరా పాత అంటే రోతగా ఉందా? మరి ఇప్పుడు పాత గ్లాసులు, పాత పళ్ళాలు, పాత బిందెలు, వెండి గొలుసులు, బంగారు గొలుసులు అన్ని తీసి బయట పారేస్తావా ఏంటి? ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాతలేదే కొత్తెక్కడిదిరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఆ కొత్తంతా పాతలో నుంచే కదరా పుట్టింది. అరే ఇప్పుడు నేనేమన్నానని కలిగిన కాదు లెక్క అలా అరుస్తున్నావు. కాదంటే రోతండి అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాటలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాల వద్ద జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? బస్సులు రైళ్లు కొత్త నీళ్ళ పడ్డానే ప్రయాణిస్తున్నామా? మరి తమ్ముడు చెల్లి మీరు అలా కొట్లాడుకొని రసాబాసు చేయకండి. ఈరోజు తమ్ముడు అన్నట్టు కొత్త కథే చెప్పుకుందాం. చాలే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. అందాన చదువు సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కథరా. ఓట మేరగక పోరాడే ఒక వీరబాల కథరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. తరికిడ జంతరిత. అక్క ఎవరా పైడి బొమ్మ? ఏమిటా కథ? అయ్యలారా అమ్మలారా, చీరు గెలిచిన భారత భూమిలో రాజనాలు పండే రత్నాల నేల ఈ తెలుగు నేల. ఈ తెలుగు నాటి రామపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు తొలి సంతానమే సీత. సీతను మనకి పంపిద్దాం అనుకుంటున్నా కానీ మరో కొడుకు పుట్టాడు. ఇంతటితో సంతానాన్ని ఆపేద్దామా వద్దా అని మదన పట్టున్నా కానీ మరో కూతురు పుట్టింది. అంతా నిజమంటే ఇదేనేమో. మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. తర్వాత కదా వినండి. పేదై పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. పంట పండ్లక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కుంగదీయక తల్లడెళ్ళినారు. భార్య భర్త కూలినాలతో బతు నిచ్చినారు. తరికి రజం సరిత. అక్క ఇంతకు ఆ చిన్నారి సీత మా బడికి పోయిందా లేదా? ఏది చెల్లెమ్మ? అమ్మా నాయన పనికి వెళ్ళగా తమ్ముని చెల్లెను ఆడించడానికి తన అంకితమైపోయింది. పిల్లల బడిలో పెద్దలు పనిలో రేపు వాళ్ళకు తెలియదా అక్క? 16 ఏళ్లలో పిల్లలు బడిలో పెట్టదు అని చట్టాలు వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయడం ఏకటి బాధ్యత అనుకున్నంత కాలం ఏ పనిలో మార్పు రాదురా తమ్ముడా? అక్క ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేది? ఇంటి పనులే చేసేరా. వంట పనులు కొత్త నేర్చేరా. వీడిలెన్నో తాను చుట్టేరా. పత్తి చేలకే పోయేరా. కొవ్వత్తుల బతకాయేరా. వినరా సముద్ర తెలుగులో తల్లి దీనగాతను ఇప్పుడు వీళ్ళు పేద గాత ఎప్పుడు. అక్క తర్వాత ఏం జరిగింది? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్ళతో నిజంగా అది జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడా. అవునుకి శ్రావణ కొత్త టీచర్ వచ్చింది. ఈ పిచ్చి కానీ టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకున్నా వినేవాళ్ళు ఉంటారా? విన్నా ఆ మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా వాళ్ళు టీచర్లు పాటలతో పాటు మంచి మంచి కథలు చుట్టూ చెప్తారు, ఆటలాడిస్తారు, పాటలు పాడిస్తారు. మా బడి పిల్లలు సొంత బిడ్డలా చూసుకుంటారు. అవును తమ్ముడు, శ్రావణి కూడా అటువంటి టీచరే. ముందుగా ఊరికి రాగానే బడి ఉన్న పిల్లలు ఎవరు బడికి వస్తున్నారో రావడం లేదో తెలుసుకొని అందరి ఇంటికి వెళ్ళి శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అది గమనించిన ఎవరన్నా చుట్టాలు ఇల్లు దాచిపెట్టి మా ఇంట్లో అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పిందా? నువ్వు అతిగా ఉంచకు. అక్క చెప్పింది నేను దాచి చెప్పింది నిజమే. గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యో అప్పుడేమైంది? శ్రావణ టీచర్ తాను చేసుకోకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని? ఓ భారతీయుడా, ఓ బాలబాలుడా, వినవయ్యా వీణుల విందుగా, తెలుసుకోవయ్యా చరితను ముందుగా. ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము. అది మానవ జన్మము. అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. అవును, పుట్టుట శ్రేష్టము. సహనము, స్నేహం, ప్రేమ భావం ఆమె గొప్పతనము. అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు. అవును, అభ్యున్నతి పొందు. అట్టి బాలికలా నడిపెట్టడం అన్యాయమగును. అంతే, అన్యాయమగును. ఓ భారతీయుడా, ఓ బాలబాలుడా, వినవయ్యా
బలహీనులమైనగా తెలుసుకోవాలా చరిత్రను ముందుగా. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే, వాళ్ళని నడిచిపెట్టడం మహాభాగ్యం అని అంటున్నా బాగానే ఉంది. కానీ ఎట్లాంటి వాళ్ళు గొప్పవాళ్ళ పేరు చెప్పక్క? శ్రావణ టీచర్ కూడా కొందరు గొప్ప వాళ్ళ ఆదర్శ మహిళల గురించి ఇలా చెప్పింది. ఎలా? రుద్రమదేవి చూడరా, సై శత్రువులను చెండాడేరా, సై సరోజిని నాయుండరా, సై సర్వాది సమరం చేసేరా, సై సంగీం లక్ష్మీబాయిరా, సై బాలలను బాగా పరిచేరా, సై కల్పన చావ్లా చూడరా, సై అంతరిక్షంలోకి ఎగిరేరా, సై సునీత విలియం చూడరా, సై పరిశోధనలు ఎన్నో చేసేరా, సై అన్ని రంగంలోన మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలానంటి బాలి తమ్ముడా, సై మేలు బలనాయి తందానా, తకటా తకిట తక తరికిట తరికిడట. అక్క అక్క ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఇవాళ నీ లోపల నుంచి వింటున్న సీతమ్మ నేను బలికి వెళ్తానని చెప్పింది. అవును చెల్లమ్మ, శ్రావణ టీచర్ మాటలు విన్న ప్రభావితులైన వాళ్ళ తల్లిదండ్రులు కూడా సీతను బడికి పంపించడమే మంచిదని అర్థం చేసుకొని టీచర్ వెంట సీతను పంపించారు. అంటే ఏంటి ఇద్దరు మా చిన్నగా అంటారా? అంటే నువ్వు రాజు కంటే గొప్పదాని కనుక ఈ కథ కానీ చెప్తాని సంగతి సరే మీ తర్వాత కొట్టుకోవచ్చు. తర్వాత కథ వినండి. సీత ఎలా చదివినయ్యా అంటే అక్షరాల వాళ్ళ నేర్చేరా, సై తెలుగు చక్కగా చదివేరా, సై ఎక్కాలన్నీ నేర్చేరా, సై లెక్కలన్నీ చేసేరా, సై పరిసరాల విజ్ఞానము, సై పక్కాగా గ్రహించేరా, సై ఏది చదివినా ఏది రాసినా ఎదురులేదు తనకు, అన్నిటిలోనూ అందరికన్నా ముందు నీ చేతులకు తరికిడదాం తరిత. చూడు చదివితే అట్లా చదవాలి. నువ్వు నన్ను ఏం లెక్కరించాల్సిన అవసరం లేదు. నేను ఒకటో తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద రేడియోని నాకు తెలుసా? నువ్వా? అంత లేదు నీకు. ఏ చదువు చెప్పు. లెటర్స్, పెద్ద లెటర్స్. అవే ఏదో 1, 2 చెప్పు. 1, 2 కాదు, 26 చదివిన చెప్పలేదా? చెప్పమంటావా? సరే చెప్తా విను. ABCD. ఆ లెటర్ ఏడ్చినట్టే ఉంది. తర్వాత కదా చెప్పక్క. తర్వాత ఏమో చెల్లెమ్మ సీత చదువుకు ఎదురు లేకుండా పోయింది. 7వ తరగతి కూడా పూర్తి చేసింది. కానీ అప్పుడే ప్రమోషన్ మీద శ్రావణ టీచర్ మధ్యాహ్నం వేరే ఊరికి వెళ్ళింది. అయ్యో, అప్పుడు సీత చదువు ఆగిపోయింది అక్క. ఏది తమ్ముడా? శ్రావణ టీచర్ బదిలీ వేరే ఊరికి వెళ్ళిన సీత మనసుతో బలంగా చదువు బీటాలు నాటింది. ఉన్న ఊరిలోనే పై చదువులు చదివే అవకాశం లేకపోయినా పట్నం పోయింది. కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. అయ్యో అక్క, ఇంజనీరింగ్లో సీటు చెప్పలేదా? ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి దాని మాత్రం ఆనందంగా ఉండాలనుకోలేదు సీత. తాను చదివి తనలాంటి పిల్లలను బాగుపరచుకోవాలని, వాళ్ళకి సేవలు చేయాలని, ఏ నాయకురాలుగానో ఏ కలెక్టర్గానో అవ్వాలనుకుంది. డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలలో విజయం సాధించి అది మండల అభివృద్ధి ఎంపికయ్యింది. ఓహో, చాలా బాగుంది. తర్వాత చెప్పక్క. తర్వాత ఏముందా తమ్ముడు? పిల్లల చదువు కోసం శీలమేలు చేయడం కోసం నిరంతరం కృషి చేస్తుంది సీతక్క. అక్క సీత ఇస్తానన్నావు కదా, అవి ఏంటో చెప్పు. మరి నా ఇష్టాలు? అక్క మన కథ అయిన తర్వాత తిరుగుబాటులో చెప్తున్నాం కానీ ముందు సీత ఇష్టాలు విను. సరే సరే, నువ్వు వింటావు కదా విను. ఆడపిల్లను చిన్న చూపు చూడరాదు బాయి, అరే చూడరాదు బాయి, అన్నిట్లోనూ అవకాశం కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి, చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి.